పిల్లలతో గడిపిన సమయం ఎప్పుడూ వృధా కాదు. చరిత్ర అంటే కొత్త వ్యక్తులు వచ్చి పాత తప్పుల్నే తిరిగి చెయ్యటం. గొప్ప జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది. అది ఉన్నవారు విజయాన్ని సాధించగలరు. అందరూ నీ మనసుని అనుసరించు అన్నారు. నేను అదే చేశాను, కానీ అది విరిగిపోయింది. ఒక పురావస్తు శాస్త్రవేత్త ఒక స్త్రీకి రాగల ఉత్తమ భర్త ఆమె వయసు పెరిగే కొద్దీ అతనికి ఆమెపై మరింత ఆసక్తి పెరుగుతుంది. సింహం నోటిలో తలపెట్టి అది కొరికిందని నువ్వు ఫిర్యాదు చేయలేవు. ప్రేమ చాలా భయంకరమైనది, అందుకే గొప్ప ప్రేమ కథలన్నీ విషాదాలే. ఇతరులు నీ కోసం చేయగలిగే పని నీకై నువ్వు ఎప్పుడూ చెయ్యకు. ఆడదాని జీవితం కఠినమైనది. తను అందంగా ఉంటే స్త్రీలు తనతో మంచిగా ఉండరు, లేకుంటే పురుషులు తనతో మంచిగా ఉండరు. నీకు తెలిసిందంతా వాగేయకు, అది నీకు బాగా తెలిసిన వ్యక్తి అయినా సరే. యువకులు వృద్ధులను మూర్ఖులనుకుంటారు, కానీ వృద్ధులకు తెలుసు యువకులే మూర్ఖులని. తనకు కావాలనుకుంటే తనతో ప్రేమలో ఉండే పురుషుణ్ణి ఏ స్త్రీ అయినా మోసం చేయగలదు. సమయమే ఉత్తమ హంతకుడు, జాగ్రత్తగా ఉండు. మంచి సలహా విస్మరించబడటం ఖాయం, కానీ అది ఇవ్వకపోవడానికి కారణం కాదు. మనలో చాలామంది పైకి కనిపించేలా ఉండరు, తన మనసులో ఒకలా బయటికి ఒకలా నటిస్తూ ఉంటారు. నువ్వు ప్రేమించే ప్రతి దానికోసం ఖచ్చితంగా నువ్వు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఊహించవచ్చు, కానీ అవి దాదాపు ఎల్లప్పుడూ తప్పుగానే ఉంటుంది. ముందుకు సాగడం యొక్క రహస్యం ప్రారంభం అవ్వడం. భయం అసంపూర్ణ జ్ఞానం నుండి వస్తుంది. నిజం, అది వికారమైనప్పటికీ దాని వెంబడించేవాడికి ఎల్లప్పుడూ ఆసక్తిగా మరియు అందంగా ఉంటుంది. చెడు మానవతీతం కాదు, అది మానవుని కంటే తక్కువ. అసాధ్యమైనవి జరుగుండేవి కావు, కాబట్టి అసాధ్యంలో కనిపించినప్పటికీ అన్నీ సాధ్యమే. ప్రవృత్తి ఒక అద్భుతమైన విషయం, అది వివరించబడదు, విస్మరించబడదు. మొండి మనుషులతో వాదించకు, నీ పని నువ్వు చేసుకుంటూ పో. ప్రజలు నీకు నిజం చెప్పడం లేదని నువ్వు కనుగొన్నప్పుడు జాగ్రత్తగా ఉండు. మెచ్యూరిటీ అంటే సంతృప్తిని వాయిదా వేయగల సామర్థ్యం అనే అర్థం. హస్తప్రయోగం అనేది ప్రాథమిక వ్యసనం. మద్యం, పొగాకు, మత్తు పదార్థాలు దాని ప్రత్యామ్నాయాలు మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.